వెల్కమ్ టు మీట్ న్యూస్ లిమిట్ సార్. దేశంలో ఇంధన సంక్షోభం కొరత వల్ల నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా అందరికీ ఆదర్శంగా ఉంది. కేవలం ఇంధన సంక్షోభం వల్ల ఏదైతే పెట్రోలు డీజిల్ కొరత ఏర్పడింది, ఆ ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారు సెక్యూరిటీ వాహనాలలో దాదాపు 10 వెహికల్స్ ఉండగా ఇప్పుడు కేవలం సగానికి సగం తగ్గించుకొని, అంటే 50 నుంచి 60% తగ్గించుకున్న మోడీ గారు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది. చాలా వరకే ప్రోటోకాల్ ప్రకారంగా దాదాపు 10 వెహికల్స్‌కు అదనంగా ఉంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో, ఆయనకు చాలా జెడ్ ప్లస్‌లో ఉన్న సెక్యూరిటీ. అయినా ఆలోచన లేకుండా ఇంధన సంక్షోభంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిన ఆలోచన విధానంతోని ఆయన ఈరోజు కేవలం 2-4 వెహికల్‌లో తిరిగే ఆలోచన చేసుకున్నాడు. ఆయన ఆలోచన మేరకు గూడా మిగతా తెలుగు రాష్ట్రాలలో గూడా ఇటు మనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెహికల్‌లు గూడా చాలా వరకి తగ్గించుకునే ఆలోచనలో ఉన్నారు. అయితే ఆయన మొన్న ఏదైతే హైదరాబాద్‌లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలోని మొన్న ప్రజలను ఉద్దేశించి, దేశాన్ని ఉద్దేశించి దేశభక్తిని చాటుకునే అవకాశం అందరికీ ఆసన్నమైందని ఒక మెసేజ్ ఇచ్చే ఆలోచన చేశారు. నిజానికి అందరికీ దేశభక్తి ఉంటది. అది ఎప్పుడు మనము చూపించాలని తెలియజేయాలన్న ఇంతవరకు అవసరం రాదు. కానీ అలాంటి అవసరం దేశభక్తిని నిరూపించుకునే అవకాశం వచ్చింది. అది పెద్ద పెద్ద త్యాగాలు చేయవలసిన అవసరం లేదు. మనం కనీసం దేశ సంక్షోభం ఏదైతే మనల్ని ఇలా పట్టి పీడిస్తున్న ఆ ఆలోచన ఉందో, దానిని మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా దాన్ని అధిగమించాలి, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని ఆ ఆలోచన విధానాన్ని ప్రజలకు చెప్పే ఆలోచన చేశారు నరేంద్ర మోడీ గారు. అంటే ప్రైమ్ మినిస్టర్. సో ఎట్లా అంటే దూర ప్రాంతాలకు వెళ్ళే ఆ అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. ఏదైతే పెట్రోల్, డీజిల్ వినియోగం ఇష్టానుసారంగా వినియోగిస్తున్నాం కాబట్టి ఆ కొరత ఉన్న తరుణంలో అందరూ కూడా మీరు పెద్ద పెద్ద త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. అనవసర దూర ప్రయాణాలను తగ్గించుకుంటే బెటర్గా ఉంటుంది. దాదాపు అవసరమైతేనే వెళ్ళాల్సింది. లేకపోతే మీరు ఇంటి దగ్గరనే ఉండేసి కొన్ని మనం ఆ పెట్రోల్, డీజిల్ కూడా కొంచెం తగ్గించుకోవడానికి ఆ దేశభక్తి చాటుకునే ప్రయత్నంలో ఇదొక భాగం అని ఆయన చెప్పే ఆలోచన చేశారు. ఆ ఆలోచన విధానంతోనే కూడా ఇప్పుడు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఆలోచన విధాన్ని ఒకసారి ఇంప్లిమెంటేషన్ చేసే నిజానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి 8 వెహికల్స్ ఉంటాయి. సెక్యూరిటీ కావచ్చు, పిఎల్ కావచ్చు, ఎస్కార్ట్ వెహికల్స్ కావచ్చు. ఇదంతా ఇంధనంతో కూడుకున్న ఆలోచన విధానాన్ని. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్ ఏదైతే ఇంధన కొరత, చమురు కొరత ఏర్పడిన ఆ ఆలోచన విధానంతోనే వీళ్ళు ఇలా సెక్యూరిటీని తగ్గించుకునే ఆ, ఆలోచన చేస్తారు. మొత్తానికైతే వీళ్ళు ముఖ్యమంత్రులే కాకుండా మంత్రులు కూడా దాదాపు 4-5 వెహికల్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎంపీలు కూడా అట్లాగే కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా దాదాపు 5-6 వెహికల్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వెహికల్స్ తగ్గించుకొని, ఎస్కార్ తగ్గించుకొని, పెట్రోల్, డీజిల్ తగ్గించుకునే ఆలోచనలో ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ముందుకు వెళ్తా ఉన్నారు. ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే ఇష్టానుసారంగా వెహికల్స్ ప్రోటోకాల్ అనుకుంటూ వాళ్ళు అక్కడ అనుచరులకు ఒక దాదాపు 3 వెహికల్స్ సెక్యూరిటీ, పిఏలు, గన్మెన్లు వీళ్ళందరూ అనే వరకు దాదాపు 8 వెహికల్స్ అవుతున్న తరుణంలోని తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా గొప్పగా ఆలోచన చేసుకుంటున్నారు. అట్లాగే మధ్యతరగతి అంటే దాదాపుగా ఏదైతే ఉద్యోగాలు చేస్తున్న ఆలోచనలో దాదాపు 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయాల్సి వస్తుంది. ఒకరు కారు, ఒకరు బైకు, ఇట్లా ఇష్టానుసారంగా సొంత వెహికల్స్, సొంత వాహనాలతోని ఆఫీసులకి వెళ్ళే ఆలోచన విధానాన్ని కూడా వాళ్ళు కూడా ఒక నిబంధనలు పెట్టారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గరనే ఉండి పని చేసుకోవడానికి కూడా ఒక ఆలోచన విధానాన్ని, ఎందుకంటే కరోనా టైంలో అదే నడిచింది కాబట్టి మళ్ళీ అలాంటి ఆలోచననే తీసుకునే పనిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు. ఎందుకంటే ఏదైతే దేశ సంక్షోభం ఆ కొరత ఉన్న సమయంలో కూడా ఇంటి దగ్గరే ఉండి పనులు చేసుకోవడానికి వీలుగా వెసులుబాటు ఉన్న వాళ్ళు ఆ ఆలోచన చెయ్యండి అన్నట్టుగా మొత్తానికి ఏదైతే మనకు దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిన తరుణంలో ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ ఆలోచన విధానాలను తీసుకున్నారు. వాళ్ళ కిందున్న మంత్రులు కూడా అదే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా అదే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. ఏదైతే దూర ప్రాంతాలకు వెళ్ళే వారు కూడా తగ్గించుకొని పెట్రోల్, డీజిల్ మనం వినియోగంలో తగ్గించుకోవడానికి ఒక అవకాశం, ఒక ఆలోచన చేయవలసిందిగా ఆయన చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ దేశ ప్రజలు కూడా గమనించాలి. యుద్ధం వచ్చినప్పుడే మనము
అంత పర్ఫెక్ట్‌గా ఉండడం కాదు. అది రాకముందుకే మనం ఆ యుద్ధాన్ని ఎట్లా ఎదుర్కోవాలనే ఆలోచన విధానాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. మొన్న జరిగిన పెరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభలో మోడీ గారు ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. అన్ అందుకే మనం ఏదైతే విపత్తు రాకముందుకే ఆ విపత్తు వచ్చిన తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండానే ఇలాంటి ఆలోచన చేస్తే కొంచెం మనలో మనం కంట్రోల్ చేసుకొని ఆ యుద్ధం వచ్చినప్పుడు ఆ విపత్తులను ఎదుర్కోవడానికి ఇప్పటికే మనం పటిష్టంగా తయారు కావడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ దేశ ప్రజలకు ఆయన అలాంటి సూచనలు చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆలోచన విధానంతో ముందుకెళ్తే మనకి ఏదైనా ఇబ్బంది, ఏదైనా విపత్తు, ఏదైనా యుద్ధాలు వచ్చినప్పుడు అలాంటివి మనకు ఇబ్బంది కాకుండా ఇలాంటి ఆలోచన చేస్తే మనం యుద్ధం రాకముందుకి యుద్ధం వచ్చిన తర్వాత కూడా మనకు కొంచెం ఈజీగా అవుతుంది. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇలాంటి ఆలోచన విధానంతో ముందుకెళ్లాలని మోడీ గారు పిలుపునిచ్చారు. మొత్తానికి ఇదండి, మరో అంశంతో మీ ముందుకు వస్తాను.